హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాయంత్రం పూట బండి దగ్గర అమ్మే మెత్తని పకోడీలని ఆయిల్ అసలు పీల్చకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఇంకా 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పావు స్పూన్ వాము, పావు స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా నొక్కుతూ కలిపామంటే ఉల్లిపాయల నుండి ఈ విధంగా నీరు ఊరుతుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1 కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నామంటే పకోడీలు ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయన్నమాట. ఫైనల్గా చూసారా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పకోడీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి జాలి గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా మంచిగా వేగనిస్తే మన వేడి వేడి పకోడీలు రెడీ. చాలా ఈజీ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రితికాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.